కంటిన్యూ చేయండి. భారత్ మాతాకి జై. అయితే ఇప్పుడు అలా అనను అని గతంలో మాట్లాడిన వాళ్ళు కూడా ఇవాళ అనిపించే స్థాయికి తీసుకొచ్చారు. గుడ్. అయితే నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి అది నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏముంది వార్ సైడ్లో, వార్కి ముందు పాకిస్తాన్ పాకిస్తాన్ అంటున్నాం మనము. ఇందాక చెప్పాను 1930s నుంచి 2 స్టేట్స్ థీరీగా పాకిస్తాన్ ఫామ్ అయ్యింది. ఫామ్ అవుతున్నప్పుడు కూడా అబ్దుల్ కలాం ఆజాద్ నుంచి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నుంచి, నెహ్రూ గారు, గాంధీ గారు, అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఒక్కరు ఏకధాటిగా చెప్పారు. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా, మీరు ఏదైతే దేశాన్ని, ఈ దేశ జియోగ్రఫికల్ రీజియన్ని డివైడ్ చేసి ముస్లిం దేశంగా ఫామ్ చేయాలనుకుంటున్నారో అది ఎన్నటికీ మంచిది కాదు అని అబ్దుల్ కలాం ఆజాద్ అప్పుడు పుస్తకంలో రాసుకున్నాడు. ఇప్పుడు కూడా ఉంది మార్కెట్లో. కానీ వాస్తవానికి సమయానికి తగ్గట్టు పాకిస్తాన్ అనేదే లేదు. జనరల్గా మీరు చూస్తూ ఉంటే నా అబ్జర్వేషన్ చెప్తాను, పాకిస్తాన్ అనేది ఫెయిల్డ్ కాన్సెప్ట్, డెడ్, అసలు లేదు అది. పాకిస్తాన్ ఏర్పడింది వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్గా, కానీ ఈరోజు వెస్టే మిగిలింది. అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న ఇందిరాగాంధీ ఫినిష్ చేసేసింది కాన్సెప్ట్ని. ఇప్పుడున్న పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ పాకిస్తాన్. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇస్లామిక్కి దానికి రిలేషనే లేదు హిస్టారికల్ చూస్తే. కానీ ఫండమెంటలిస్ట్గా ఓ రిలీజియన్ని బేస్ చేసుకుంటూ అక్కడ మళ్ళీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి, 9 స్ట్రాటజికల్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసి ఇండియా వీటి మీద అటాక్ చేసే ముందు అవన్నీ యునైటెడ్ నేషన్స్కి దిస్ ఆర్ ద థ్రెట్, పొటెన్షియల్ థ్రెట్స్. అక్కడ ఉన్న మస్జిద్లలో, మద్రాసాల్లో వీళ్ళు హిడన్, అంటే సివిలియన్ ఉన్న దగ్గర హిడన్ అజెండాలో వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి పాకిస్తాన్లో. అవన్నిటినీ ఐడెంటిఫై చేసి ఈరోజు ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిందంటే వీ మస్ట్ ప్రౌడ్ ఫీల్ అబౌట్ అవర్ ఇండియన్ ఆర్మీ, ఎట్ ద సేమ్ టైం అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఈరోజు మన దేశంలో వచ్చి టూరిస్ట్లో కొత్తగా జరిగిన సంఘటనలు ఉన్నాయి కొన్ని. హిందువా ముస్లిమా, ఏరి మరి హిందూ హేతో మార్దేనా, రైట్, మోడీకో జాకే బోలో. ఇదంతా ఏంటంటే హిందూ ముస్లిం కలయికగా ఉన్న దేశంలో అల్లకల్లోలం సృష్టించాలన్న కోణంలో వాళ్ళు వచ్చారు. కానీ ఈరోజు ఇండియన్ ఆర్మీ వాళ్ళ గుణపాఠం చెప్పింది. గుణపాఠం చెప్పిన పాకిస్తాన్ షెల్లింగ్ కంటిన్యూస్ అవుతుంది మన ఎల్ఓసిలో. దానివల్ల నార్మల్ సివిలియన్స్ చనిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వార్ సినారియో ఇప్పుడు ఉంది, వార్ కంప్లీట్ మొదలవ్వాలా లేదా, బాల్ అనేది పాకిస్తాన్ కోర్టులో ఉంది. సో కాల్డ్ పాకిస్తాన్ లేదు ఇప్పుడు. పాకిస్తాన్ అని క్లెయిమ్ చేసుకుంటున్న ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో, సెటప్ ఉందో, వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఏంది అంటే ఇప్పుడు భారతదేశంలో యుద్ధం సరితూగుతారా వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఇప్పుడు వార్ సినారియో అవుతుంది. కానీ కొన్ని అబ్జర్వేషన్ నాయి ఏంటంటే ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషను బోత్ ఏ హ్యుమానిటీకి మంచిది కాదు, ఎవ్వరికీ మంచిది కాదు. లాస్ట్ 75 ఇయర్స్ నుంచి మన దేశ నిర్మాణంలో మనం కీలక పాత్రలు పోషిస్తూ ఈరోజు దేశం సూపర్ పవర్ కాంపిటీషన్కి తీసుకొచ్చాము 75 ఇయర్స్లో. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 200 సంవత్సరాలు పోరాడితే కానీ ఈరోజు సూపర్ పవర్ 20 ట్రిలియన్ ఎకనామీగా మారింది. మనం ఎంత నిబద్ధతగా దేశ నిర్మాణం ఒక్కొక్కటిగా తీసుకుంటూ డిసిషన్స్ తీసుకుంటూ ఈరోజు 75 ఇయర్స్లో మనం అద్భుతమైన దేశంగా, వరల్డ్ లార్జెస్ట్ ఫిఫ్త్ ఎకనామీగా మార్చుకున్నాము. ఎందుకంటే మన నిబద్ధత, డిసిప్లిన్ లైఫ్, మానవత్వ కోణంలో సమాజ నిర్మాణమే మంచిది అన్న కోణంలో మనం ఎడ్యుకేషన్లో, సైంటిఫికల్ ఇన్నోవేషన్లో, ఎవ్రీ టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో ఈరోజు ఇండియా వరల్డ్ క్లాస్లో ఉంది. బెస్ట్ ఇంజనీర్, బెస్ట్ మెడిసినల్ డాక్టర్స్, ఈ టెక్నాలజికల్ గియాంట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ రన్ చేసేది ఈరోజు ఇండియన్సే. అది ప్రపంచానికి తెలుసు. కానీ ఈ నటోరియస్ పాకిస్తాన్ అక్కడ పంచి పోషిస్తున్న టెర్రరిస్టులు ఉంటారో ఆ టెర్రరిస్టుని అంతం చేస్తూ రైట్ ఇప్పుడు వార్ సినారియో రూపంలో తీసుకెళ్తుంది. ఇప్పుడు బాల్ అనేది వాళ్ళ కోర్టులో ఉంది. పాకిస్తాన్ ఇప్పటికైనా తగ్గి భారతదేశంతో తలపడకుండా తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో సరిదిద్దుకుంటేనే మంచిది. కానీ వార్ ఎస్కలేట్ అవుతే కొన్ని రకాలుగా ఇండియన్స్కి కూడా లాస్. కానీ మెజారిటీ ఆఫ్ దెమ్, ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు చూడండి, అణుబాంబులు ఇరు దేశాల దగ్గర ఉన్నాయి కానీ పాకిస్తాన్ యూజ్ చేస్తే నెక్స్ట్ డే సూర్యుడిని చూడదు పాకిస్తాన్.
ఆ కోణంలో అటల్ బిహారీ వాజ్పేయి చెప్పినట్టు అంతవరకు తెచ్చుకోకుండా పాకిస్తాన్ తన వ్యవహారాలు మార్చుకోవాలి. ఇలా ఉద్దేశపూర్వకంగా టెర్రరిస్ట్ క్యాంపులు పెంచుకోవద్దు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఇందులో. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. న్యూయార్క్ టైమ్స్లో పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్. అప్పట్లో అమెరికా తాలిబాన్తో వార్ చేస్తుంటే ఇదే పాకిస్తాన్ వాళ్ళకి మద్దతు ఇచ్చింది, తాలిబాన్స్కి. ఈవెన్ అమెరికా నోస్ ఇట్. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ కోసం స్ట్రాటజికల్ ఫ్రెండ్స్ అన్న కార్నర్లో రేపు చైనా కూడా సుడో వార్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన దేశం ఇక్కడ చాలా స్ట్రాటజికల్గా, చాలా నిబద్ధతగా, డెఫినెట్లీ మా దేశం మీద చొచ్చుబడి ఈరోజు మా మహిళల సింధూరాలని దోచుకుంటే మేము ఊరుకోము. ఎత్తకైనా సిద్ధం. మేము దేశం లేకుండా చేయగలుగుతాము ఇండియన్ ఆర్మీ ఇక్కడ. సో మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీస్ వరల్డ్లో ఎవరైనా ఉన్నారంటే ఫిఫ్త్ టాప్ 1 నుంచి 5లో ఇండియా ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ ఫోర్సెస్. అయితే ఇప్పుడు దేశంలో ఉన్న గవర్నమెంట్ డిసిషన్స్ ఎలా ఉండాలి అంటే, రేపటి రోజుల్లో మనం ఏదైతే కంటిన్యూస్ ట్రాన్సిషన్లో ఉన్నామో డెవలప్డ్ వరల్డ్గా మారడానికి కావచ్చు, ఏది సూపర్ పవర్గా మారడానికి కావచ్చు, ఇవి మనకు దూరంలో లేవు. మనకు ఉన్న పాపులేషన్ బర్డన్ను పవర్టీ రిడన్ సొసైటీగా మార్చుకోవాలి అంటే మనకి ఇంకో 35-50 years ఆఫ్టర్ దట్ ఇండియా వుడ్ బి ఎ డెఫినెట్లీ డెవలప్డ్ నేషన్, డెఫినెట్లీ ఏ సూపర్ పవర్. కానీ బిఫోర్ దట్ వార్ అనేది ఇరు దేశాల మధ్యలో వస్తే, ఒకవేళ పాకిస్తాన్కి మద్దతుగా కొందరు భిక్షం వేస్తూ ఉంటారు, అది చైనా కావచ్చు, యుఎస్ కావచ్చు, ఎవరైనా వేరోళ్ళు వస్తే ఈక్వల్ హార్మ్ఫుల్ మన డెవలప్మెంటల్ కోర్స్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోజ్ టు టేక్ ఏ స్ట్రాటజికల్ మూవ్స్. ఇప్పుడు అక్కడ ఉన్న 9 టార్గెట్స్ మనం అచీవ్ చేసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం యునైటెడ్ నేషన్ని మన సైడ్లో పెట్టుకోవాలి, వరల్డ్ కమ్యూనిటీని మన సైడ్లో పెట్టుకోవాలి. రేపు ఫుల్ ఫ్లెడ్జ్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ హైలైటింగ్ యునైటెడ్ నేషన్లో కావచ్చు, వరల్డ్ ఫోరా అంతా మొత్తం తెలుసు పాకిస్తాన్ అసలు ఫెయిల్యూర్ స్టేట్ అని. పాకిస్తాన్కి చంపాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ గాంధీ చంపేసింది ఇందిరాగాంధీ. ఈస్ట్ పాకిస్తాన్ నౌ బంగ్లాదేశ్. ఇప్పుడు ఉన్న కొంచెం ఆ జియోగ్రఫికల్ లొకేషన్ పవర్టీ రిడన్, రైట్, అన్ఎంప్లాయ్మెంట్ మ్యాసివ్, ఇన్ఫ్లేషన్ మ్యాసివ్. అక్కడ కొందరు వాళ్ళ స్వలబ్ధి కోసం ఏదో మిలిటరీ ఒక్క ఇది అతి చొరవ, ఏదో ఓవర్ యాక్టివిజం వల్ల పాకిస్తాన్ సఫర్ అవుతుంది. ఎన్నటికీ ఆ దేశమే కాదు, అదో అల్లకల్లోలం, అదో కంపు. ఆ కంపుని క్యూర్ చేసి వరల్డ్ కమ్యూనిటీకి డిసీజ్ ఫ్రీ వరల్డ్గా మార్చడానికి ఇండియా అయితే రెడీగా ఉంది. కానీ స్ట్రాటజికల్గా, చాలా నిబద్ధతగా, చాలా తెలివిగా. ఇందులో సుడోస్ ఉంటారండి కొందరు. పాకిస్తాన్ భుజాల మీద గన్ పేల్చేటోళ్ళు ఉంటారు. ఆ గన్ ఎవరు పేలుస్తున్నారు, అసలు వాళ్ళకి అమ్యునేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ ఎకనామీ అంత వర్స్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాని టార్గెట్ చేసే దిశగా క్యాంప్స్ రన్ చేస్తున్నారు. అసలు వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వి మస్ట్ అప్రిషియేట్, ఒకప్పుడు మన దేశ బిడ్డ మంగళసూత్రాలు తెంచారు, సింధూరం తుడిచారు. ఈరోజు కౌంటర్ మెజర్ తీసుకుంది ఇండియా. కానీ పాకిస్తాన్ మళ్ళీ ఇదేదైతే సివిలియన్ మీద అటాక్ చేస్తుందో, దట్స్ నాట్ ఏ స్ట్రెంగ్త్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. అదే నా స్ట్రెంగ్త్. ఆర్మీ అంటే ఏంది, సివిలియన్స్ని ఎప్పుడు అటాక్ చేయవద్దే, మరి పాకిస్తాన్ చేస్తుందిగా. అయితే వరల్డ్ కమ్యూనిటీలో మనం ఈ ఇష్యూ రేస్ చేసుకోవాలి, వరల్డ్ కమ్యూనిటీని మన సైడ్ తిప్పుకోవాలి. అప్పుడు పాకిస్తాన్కి డెఫినెట్గా ఎరైజ్ చేసేసిన వరల్డ్ కమ్యూనిటీ మనతో ఉంటుంది. ఈ కోణంలో అయితే చాలా స్మార్ట్గా వెళ్ళాలండి. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేము 100% ఇండియన్ ఆర్మీతో ఉన్నాము. దేశం మీద అటాక్, ఎక్కడున్న పౌరుల మీద అటాక్ అవుతే మేము 100% రిటాలియేట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం యూనిటీ ర్యాలీ, యూనిటీ మార్చ్ కూడా కాల్ ఇచ్చారు. సో మేము మద్దతుగా అయితే ఉన్నామండి. సో జంగయ్య గారు, ఆపరేషన్ సింధూర్ గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగిన దగ్గర నుంచి భారత ప్రభుత్వం చూసుకుంటే అంటే ఒక ప్లాన్డ్గా, ఒక స్ట్రాటజీ